వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో నేను బెల్లంతో నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పాకం పట్టకుండా చాలా సింపుల్ ప్రాసెస్ అండి అండ్ చాలా ఈజీగా ఉంటుంది. నువ్వుల్లో ఐరన్ అండ్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం బెల్లంతో చేసుకున్నాము హెల్దీ వర్షన్లో. మహిళల్లో వచ్చే ఏ ప్రాబ్లం అయినా పీసీఓడి, పీసీఓఎస్ ఇంకా మెన్స్ట్రువల్ సైకిల్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డైలీ ఒక్క నువ్వులుండ తింటే చాలండి, ఎలాంటి ప్రాబ్లంకైనా చెక్ పెట్టేయచ్చు. సో ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 1 కప్ నువ్వులు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను. అందులోకి 1 కప్ నువ్వులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వడానికి కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా. సో అందుకని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ లడ్డు ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇక్కడ నెయ్యి కరిగిపోయింది కదా, ఇందులోకి ఇందాక తీసుకున్న నువ్వులని 1 కప్ తీసుకున్నాను కదా, అదే కప్పుతో తురుముకున్న బెల్లాన్ని తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పాకం పట్టట్లేదు, జస్ట్ బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి. అడగంటకుండా కలుపుతూనే కరిగించుకోవాలండి. బెల్లాన్ని మరీ గట్టిపడనివ్వకుండా కలుపుతూ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా బెల్లం అంతా కరగాలి. ఇలా బెల్లం అంతా కరిగి మెత్తబడ్డాక అందులోకి వేయించుకున్న 1 కప్పు నువ్వులని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. బెల్లం నువ్వులు కంప్లీట్గా కలిసేంత వరకు కలపాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలని చుట్టేసుకోవాలి. చేయికి నెయ్యి అప్లై చేసుకొని ఉండల్లా చుట్టాలి. నువ్వుల లడ్డు చుట్టుకునేటప్పుడు విరిగిపోయినా పొడి పొడిగా అనిపించినా ఏం పర్లేదండి, నెమ్మదిగా నొక్కుంటూ లడ్డూలు చుట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఉండలు చుట్టుకునేటప్పుడు మిగతా మిశ్రమం అనేది చల్లారిపోయింది అనుకుంటే లో ఫ్లేమ్లో ఇంకాస్త వెయిట్ చేసుకొనైనా ఉండలను చుట్టుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తాయి. బెల్లం నువ్వులు కానీ ఏం పాడవ్వదు, స్టిక్కీగా అలాంటిది కూడా మాడడం కానీ అలాంటిది ఏం జరగదు. సో ఇంతేనండి, హెల్దీగా బెల్లం నువ్వుల లడ్డు పాకం లేకుండా అయితే రెడీ అయిపోయింది. విమెన్స్లో ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు రోజు ఒక బెల్లం నువ్వుల లడ్డు తింటే కనుక. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.